సభాధ్యక్షులు మాచాటి మండల ఎన్ఈఓ సార్ సురభి సురేందర్రావు సార్ గారికి మరియు ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీడీఓ సార్ గోపినాథ్ సార్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి అధ్యాపక బృందానికి మరియు నా సహచర సర్పంచ్ అండ్ మహిళా సర్పంచ్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మండల విద్యాశాఖ గారి సార్ గారికి, ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లో ప్రజలకు పాలకులకు దయచేసి నేను ఒక మాట కూడా అంటున్నాను, ఇక్కడ మనం ఎప్పుడైతే సర్పంచ్గా ఎన్నికైనామో పాలకులుగా భావించకుండా సేవకులుగా మనం అనుకోవాలి. అయితే ఈ సేవకులకు ఉపాధ్యాయులకు మధ్య ఒక మంచి అనుసంధానం ఏర్పడి వాళ్లకు బడిపాట కార్యక్రమంలో మనం తోడ్పాటై విద్యార్థులను ఆయా బడిలకు వచ్చేటట్టుగా మనం సహకరించాలని చెప్పేసి అంటే మంచి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంటే నేను విద్యార్థి దిశగా ఉన్నప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు నా పేరు సభావత్ సదర్, బీటెక్ స్టూడెంట్ని, మరి తన సర్పంచ్గా ఎన్నికైనాను నూతనంగా. సో లాస్ట్ టైం నేను సర్పంచ్గా అవకాశం రాలేదు, కానీ ఇందాక సార్ చెప్పినట్టు ఆ రోజు ఓటమి ఈ రోజు నా గెలుపుకు నాంది అనుకుంటున్నాను. సో నేను విద్యార్థి దిశగా ఉన్నప్పుడు మా బంజర్పల్లి స్కూల్లో బాలకృష్ణ సార్ ఉండే సార్, 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నారు ఆ రోజు. ఆ 40 మంది కిషన్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. సో 20-30 మంది పిల్లలు ఉంటే నేను అనుకున్నాను ఖచ్చితంగా స్కూల్ బాగుండాలని చెప్పేసి సార్తో బడిపాటలు ప్రతిరోజు తిరిగి వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేశానంటే వాళ్ళకి డ్రెస్సెస్ ఇప్పించాను, షూస్ ఇప్పించాను, టైజ్ ఇప్పించాను. ఈ రకంగా పిల్లలకి మోటివేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి స్కూల్కి రావడానికి ఇబ్బంది అవుతుందంటే సపరేట్గా ఒక ఆటోని మాట్లాడినాను సార్. ఆ రకంగా మాట్లాడి 30 నుంచి 90 మంది విద్యార్థులను మేము ఆ రోజు ఎంకరేజ్ చేసినాం. కానీ ఈరోజు బాలకృష్ణ సార్ నేను ఇక్కడ వస్తారనుకున్నా కానీ సార్ వేరే మండలి కాబట్టి రాలేకపోయినారు. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని మీరు భాగస్వామ్యం చేసినందుకు మిమ్మల్ని చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కారం కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే విద్య అనేది చాలా మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను, ఈ ప్రపంచంలో దేశంలో అతి పదునైన వెపన్ ఏదైనా ఉంది అంటే కేవలం ఒక విద్య మాత్రమే. ఒక గన్నుతో కానీ ఒక కత్తితో కానీ ఒకరు లేదా ఇద్దరిని చంపగలరు. అదే విద్య ఉంటే చాలా మందిని మేధావుల్ని చాలా మంచి స్థాయిలో కూడా మనం చేయొచ్చు. దానికి విద్యకు